వెల్కమ్ టు జీపీ బిజినెస్ బై ప్రవీణ్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చా. జనరల్గా చాలామందికి ఉండే డౌట్స్ ఏంటి అని అంటే, మనకు స్టాక్ మార్కెట్ అనేది పెట్టుబడికి అంత అనుకూలంగా ఉంటుందా, అసలు పెట్టుబడి పెట్టొచ్చా, పెట్టుబడి పెడితే ఎలా పెట్టాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. యాక్చువల్గా బేసిక్గా మనకు ఇన్వెస్ట్మెంట్ అంటే మేజర్గా వచ్చేసి ల్యాండ్స్లో కానీ మనం ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము, లేదు అని అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటి అంటే, మనకు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమైపోతుంది అని అంటే, ఒకవేళ మనకు నిజంగా అవసరం ఉంది అనుకున్నప్పుడు ఏమైపోతుంది అని అంటే, అది మనీలోకి కన్వర్ట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. చాలా టైం తీసుకుంటుంది అనమాట. మేబీ కొన్ని సందర్భాల్లో 6 months అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో 1 year అవ్వచ్చు, లేదు అంటే ఇంకా టైం కూడా పట్టవచ్చు. బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, మీకు కనుక ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉన్నాయి అనుకుంటే, మనీ అవసరం ఉన్నాయి అనుకుంటే, మీ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేసిన వితిన్ 2 or 3 days, 3 working daysలో మీ మనీ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో ఇది మేజర్ అడ్వాంటేజ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే మేజర్ అడ్వాంటేజ్ ఇదనమాట. మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఎలా ఉంటుందంటే, కొంచెం అమ్మడానికి కొంచెం టైం పడుతుంది. సో గోల్డ్లో కూడా వస్తుంది రిటర్న్, తొందరగానే అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే, మనం పర్చేస్ చేసిన రేటుకు మనకు వచ్చే రేటుకు చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నిజంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, అసలు యూజ్ అవుతుందా, అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది యూజ్ అవుతుందా. ఎలా ఉంటుంది అని అంటే, మనకు ఒక ప్లేస్లో పర్టికులర్గా ఒక ప్లేస్ కొంటున్నాము, ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే, మనము చాలా పారామీటర్స్ చూస్తాం. మనం ఫ్యూచర్లో మనం కొంటున్న ప్లేసు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, అక్కడ ఏమైనా కొత్తగా ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ అవుతుందా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఏమైనా ఫ్యాక్టరీస్ కానీ, లేదు అని అంటే ఏదైనా కంపెనీస్ కానీ, లేదంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా, లేదు అని అంటే నెక్స్ట్ 10 yearsలో అసలు ఇది ఎలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మాత్రమే మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో కూడా ఏంటి అని అంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే మినిమం నాలెడ్జ్, బేసిక్స్ మాత్రం తెలిసి ఉండాలి. మీకు ఏం తెలియకుండా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు వస్తాయా అంటే ఖచ్చితంగా రావని చెప్పాలి. కొంచెం టిపికల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము అనేది కొంచెం టిపికల్. బట్ ఏంటి అని అంటే, కొన్ని విషయాలు నేర్చుకుంటే, కొన్ని చిన్న విషయాలు కనుక నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము అనేది కంపారిటివ్లీ మీరు ల్యాండ్ కానీ గోల్డ్తో కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద కొంచెం హెచ్చు తగ్గులు అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో పెరగవచ్చు, కొన్ని సందర్భాల్లో తగ్గొచ్చు. ఇది తప్పిస్తే మనం మనీ జాగ్రత్తగా ఉంటుందా, మన మనీ సెక్యూర్గా ఉంటుందా, సేఫ్గా ఉంటుందా అనే విషయంలో మనం పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్లో నిజంగా ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర ఒక 2 lakhs లేదు అని అంటే ఒక 5 lakhs ఉందని అనుకుందాం. ఈ 5 lakhsని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 5 lakhsని ఎలా ఇన్వెస్ట్ చేయాలి. జనరల్గా మన దగ్గర ఒక 10 lakhs ఉంటే ప్లాట్ ఎలా కొంటామో అలా కాకుండా, ఇక్కడ ఏంటి అని అంటే డిఫరెంట్ కంపెనీస్ అంటే డిఫరెంట్ స్క్రిప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోండి, లేదు అని అంటే టాటా మోటార్స్ అనుకోండి, లేదు అంటే టీసీఎస్ అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, మారుతి అనుకోండి, ఇలాంటి కంపెనీస్లలో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకు నాలెడ్జ్ ఉండాలి. బేసిక్గా ఏంటి అని అంటే, టాప్ 50 కంపెనీస్లో మాత్రమే, టాప్ 25 కానీ టాప్ 50 కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఇన్వెస్ట్ చేసేటట్టు చూడాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ఉండాలి, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది తొందరపడి ఏదో మనకి ఇప్పటికిప్పుడు మనం కొనేసుకోవాలనేది కాకుండా, చాలా ఓపికతో అకౌంట్లో డబ్బులు పెట్టేసుకొని, మీ డీమ్యాట్ అకౌంట్లో అమౌంట్ పెట్టేసుకొని, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే బై చేయాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసేసి డబ్బులు పోగొట్టుకోవడం కంటే కూడా, మనకు ఎప్పుడైతే తక్కువ రేట్లో వస్తాయో వీ షుడ్ సెలెక్ట్ సమ్ స్క్రిప్ట్స్. కొన్ని కంపెనీలు మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న కంపెనీలలో మనకు అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం ఏమన్నా గెట్ ఆన్ అవ్వగలుగుతాం. నేను చెప్పాను, మీకు ఇంతకుముందే చెప్పాను, మినిమం బేసిక్స్ ఉండాలి, మినిమం నాలెడ్జ్ ఉండాలి, కొంచెం తెలిసి ఉండాలి స్టాక్ మార్కెట్ గురించి.
ఇది పెద్ద కష్టమా అంటే పెద్ద కష్టం ఏం కాదు. ఒక 4-5 డేస్, ఒక 10 డేస్ కనుక మీరు స్టాక్ మార్కెట్ పైన కనుక ఫోకస్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్. ఈ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, మంచి కంపెనీలు ఏంటి, చాలా ఉంటాయి, చాలా వేస్ ఉన్నాయి మనకు సెర్చ్ చేయడానికి. సో దీనికి కావాల్సిందల్లా ఏంటంటే మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం అనమాట. డైలీ కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్, ఒక 5 to 6 డేస్ స్పెండ్ చేసిన తర్వాత అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్స్లో దేని మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది, ఏషియన్ మార్కెట్స్ అంటే ఏంటి, గ్లోబల్ మార్కెట్స్, ఇట్లా చిన్న చిన్న విషయాలు కనుక మీరు ఫోకస్ చేసి దాని గురించి తెలుసుకొని దాని మీద మీరు కనుక ఫోకస్ చేసి దాని గురించి తెలుసుకున్నట్లయితే ఈజీగానే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో ఇకపోతే ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి అన్నప్పుడు ఆ 5 lakhs అనేది ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా, లేదు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఎంత పర్సెంటేజ్ వచ్చేంత, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేంత అక్కడ వెయిట్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు 5 lakhs ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. సో మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని డివైడెడ్ బై 3 or 4, 5, 6 అట్లీస్ట్ ఒక 5 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. నేను ఎందుకు 5 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను అని అంటే, ఒక కంపెనీలో లాస్ ఉన్నప్పుడు ఇంకో కంపెనీ కవర్ చేస్తుంది. సో అల్టిమేట్గా ఏమైపోతుంది అని అంటే, మీరు ఒక 5-6 కంపెనీస్లో కనుక మీ అమౌంట్ని కనుక స్ప్లిట్ చేసినట్లయితే ఏమైపోతుందంటే మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే రెడీ టు ఈట్ అనమాట. మీరు టైం తీసుకొని మీరు కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత బిజీ పర్సన్ అయినా కూడా ఎక్కడో ఒక దగ్గర మీకు బ్రేక్ దొరుకుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 10 to స్టార్ట్ అవుతుంది, మీ ప్రొఫెషన్ 10 to స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు వస్తుంది, 5 వరకు ఉంటుందంటే ఎక్కడో మెయిన్ వైల్ ఎక్కడో ఒక దగ్గర మీకు ½ అవర్ 1 అవర్ 9:15 to 3:30 మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మీకు టైం దొరుకుతుంది, ఒక 5 minutes అన్నప్పుడు మీరు యూ కెన్ మేనేజ్ టోటల్ మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని మీరు మేనేజ్ చేయొచ్చు. ఎలా? 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి, మీరు మార్కెట్ బాగా పడ్డప్పుడు పెట్టుబడి పెట్టేసి మీరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని దాన్ని అలా వదిలేసేది ఒక టైప్, అలా వదిలేయచ్చు. లేదు అని అంటే నాకు యాక్చువల్గా నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రేడ్ అంటే డే ట్రేడ్ కాకుండా, ఈవెన్ షార్ట్ టర్మ్ కాకుండా ఒక సిస్టమేటిక్, ఒక టార్గెట్ బేస్డ్ కనుక వర్క్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 రూపీస్లో ఎంటర్ అయినప్పుడు మార్కెట్ బాగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్టే తీసుకోండి. ఎక్స్ అనే స్క్రిప్ట్ 100 రూపీస్ నుండి 20 రూపీస్కి వచ్చింది అనుకోండి. మీకు 20 రూపీస్కి వచ్చినప్పుడు మీరు 20 రూపీస్లో ఎంటర్ అయ్యి మీరు 40 రూపీస్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాన్న కాన్సెప్ట్తో కనుక మీరు వర్క్ చేస్తే, మీరు 20లో ఎంటర్ అయ్యి 35 to 40 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఇది ఒక రకమైన కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ మార్కెట్లో ఏంటి అని అంటే, మార్కెట్ ఏదైనా సరే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ మీ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు, మార్కెట్ పడ్డప్పుడు జనరల్గా బేసిక్గా ఏమైపోతుందంటే, ఒక నెలలో మార్కెట్ ఖచ్చితంగా ఒక 1 week పడడము, 1 week పెరగడం అనేది కామన్. ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే మార్కెట్ పడుతూ ఉందంటే కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఒక 10 days 15 days కంటిన్యూస్గా పడితే అట్లీస్ట్ ఒక 10 working days అయినా కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ అవ్వడము, రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా పడ్డప్పుడు మనం ఆల్రెడీ ఒక 7-8 స్క్రిప్ట్స్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. మనం అన్ని స్క్రిప్ట్లు ఎంబడి కనుక మనం పరిగెత్తలేం. కాబట్టి మనం డెఫినెట్గా ఏంటి అని అంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఒక 5 or 6 స్క్రిప్ట్స్ మనం సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని, మంచి టాప్ 50లో ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని, మీరు ఎప్పుడైనా సరే తక్కువ రేట్లో ఉన్న షేర్స్, లేదు అని అంటే రేట్ తక్కువ ఉండాలని ఆలోచించకుండా మంచి కంపెనీ షేర్స్, మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్కు తగ్గినట్లుగా షేర్లను సెలెక్ట్ చేసుకొని తద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని డెఫినెట్గా స్ప్లిట్ చేయండి, 3-4 స్క్రిప్ట్లలో చేయండి. డెఫినెట్గా మీరు ఒక 10%, 15% కనుక మీకు ప్రాఫిట్ వస్తుంది, మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత 15%, 20% ప్రాఫిట్ వస్తుందంటే డెఫినెట్గా ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ మీరు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎంట్రీ అవ్వండి. మీరు అనుకున్న రేట్ వచ్చినప్పుడు, మీరు 15 to 20% ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. సో ఈ రకంగా కనుక స్టాక్ మార్కెట్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డెఫినెట్గా 100కు 100% మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సింపుల్ అండి. మార్కెట్ పడ్డప్పుడు ఎంట్రీ అవ్వండి, మార్కెట్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. ఎలా తెలుస్తుంది అని అంటే, దానికే నేను చెప్పేది. ఎలా తెలుస్తుందంటే కొంచెం వర్కౌట్ చేయాలి. డెఫినెట్గా మనకు నో పెయిన్స్ నో గెయిన్స్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ అనుకుంటే మీకు ఏం తెలియదు, మీకు నాలెడ్జ్ ఉండాలి, మీరు ఓన్గా నాలెడ్జ్ చేయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూడండి, మీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, మీరు బయట ఫైనాన్షియల్గా బయట రొటేషన్లో పెడతారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ ఇంట్రెస్ట్లకి ఇస్తూ ఉంటారు. అదేమైపోతుందంటే మినిమం 6 months 1 year పడుతుంది.
మీకు వాళ్ళు ఇచ్చేటప్పుడు వన్ ఇయర్కి ఇస్తాము, 1 ఇయర్కి ఇస్తాం, 6 మంత్స్ అని చెప్తారు. మేబీ ఆ 6 మంత్స్లో రాకపోవచ్చు, 1 ఇయర్లో కూడా రాకపోవచ్చు. మీకు అవసరం ఉన్నప్పుడు మీ అవసరానికి పనికి రాకపోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్లో అలా ఉండదు. మీరు మీ దగ్గర ఉన్న 3 lakhs 4 lakhs కనుక మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ పాకెట్లో ఉన్నట్టే, లేదు అని అంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టే. వితిన్ 2 days ఆర్ 3 working daysలో మీ అకౌంట్లో మీ డబ్బులు ఉంటాయి. మేబీ ఆ సిచ్యువేషన్లో మీకు ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. బట్ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి, మీరు ఎప్పుడైనా సరే మార్కెట్ పడ్డప్పుడు ఎంట్రీ అవుతున్నారు, మార్కెట్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ లాసెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. నేను చెప్పిన కాన్సెప్ట్లో కనుక మీరు ట్రేడ్ చేస్తే మీకు లాస్ అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా చాలా సూపర్, చాలా గ్రేట్గా ఉంటుంది. మంచి ప్రాఫిట్స్ వస్తాయి మీకు. అఫ్కోర్స్ చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇట్స్ అ కామన్ థింగ్. స్టాక్ మార్కెట్ అలాంటిది. ఎందుకంటే డైలీ అప్ అండ్ డౌన్స్ అనేవి స్టాక్ మార్కెట్లో కామన్ థింగ్. బట్ ఇక్కడ అప్ అండ్ డౌన్స్లో మనము మార్కెట్ ట్రాప్లో మనం పడకుండా మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్న దాని మీద మనకు క్లారిటీ ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము. ఒకవేళ మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరు కొంచెం స్టాక్ మార్కెట్కు సంబంధించిన కొన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్గా చూడండి, మీరు ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటారు. మీరు ఊరికైతే తీసుకోరుగా, మినిమం ఎంతో కొంత తెలుసుకొని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. అక్కడ కూడా సంవత్సరానికి 50,000 కట్టేవాళ్ళు ఉన్నారు, 1,00,000 కట్టేవాళ్ళు ఉన్నారు, మినిమం 20,000 కట్టేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ వర్కౌట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటేసారి 10 లక్షలు పెట్టాలా, 2 లక్షలు అవసరం లేదు. మీరు మంత్లీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మంత్లీ 1,000, 2,000, 3,000 రూపీస్. ఒకవేళ మీరు ఈ 3,000 రూపీస్ మీరు అకౌంట్లో వేశారు, ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. మీరు 3,000 రూపీస్ పెట్టి మీరు అప్పుడే షేర్లు కొనాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీ వస్తుంది. ఆ మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ రాకపోతే ఇంకో మంత్ వస్తుంది. బట్ మీరు 3,000 మీరు అనుకున్న 3,000 4,000 మాత్రం మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోండి. మీ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తూ పోండి. మీ ట్రేడింగ్, మీ డిమాట్ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ పోండి. డెఫినెట్గా మీకు ఎక్కడైతే ఆపర్చునిటీ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మీకు 20% 30% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోండి. సింపుల్. ఇక్కడ దీనికోసం మీరు పెద్ద పెద్ద బుక్కులు చదవాలి, ఎక్స్పర్ట్స్ సజెషన్స్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలి, ఏం అవసరం లేదు. సింపుల్. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి తెలిస్తే చాలు. స్టాక్ మార్కెట్ అమ్మడం అంటే ఏంటి, కొనడం అంటే ఏంటి తెలిసి ఉంటే చాలు. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇది తెలిసి ఉంటే చాలు. అది ఎలా వస్తుంది అని అంటే కొంచెం దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి, కొంచెం తెలుసుకోవాలి, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. లైక్ గ్లోబల్ మార్కెట్స్ అంటే ఏంటి, మార్కెట్స్ దేనిపైన డిపెండ్ అయ్యి రన్ అవుతాయి, మార్కెట్ పెరుగుతున్నప్పుడే కొనాల్సి వస్తుందా, పడేటప్పుడు కూడా కొనడానికి వస్తుందా, ఇలా చాలా విషయాలు ఏమైపోతుందంటే మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెడితే మీకు నాలెడ్జ్ వస్తుంది. డెఫినెట్గా మీకు వన్స్ ఒక్కసారి మీకు దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది, దాని మీద ఒక అవగాహన వచ్చింది స్టాక్ మార్కెట్ మీద అంటే డెఫినెట్గా మీకు 100% మీకు నచ్చుతుంది. మీరు బయట ఇంట్రెస్ట్లకి ఇచ్చి ఇబ్బందులు పడే కంటే కూడా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ఎప్పుడు కావాలనుకుంటే ఆ డబ్బులు 3 daysలో మీ అకౌంట్లో మీ డబ్బులు మీకు ఉంటాయి. మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. 1000 రూపీస్తో, ఈవెన్ 1 రూపీతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు ఎంతతో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభమా నష్టమా అని అంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టం అయితే ఉండదు. అన్లెస్ మీరు తప్పిదాలు చేసి మీరు కొంచెం మూర్ఖత్వంతో సమ్ ఎమోషన్స్కు ఫీల్ అయిపోయి తొందరపడిపోయి మార్కెట్లో ఎప్పుడు పడితే అప్పుడు కొనేసి ఎట్లా పడితే అట్లా కొనేసి ఇష్టం వచ్చినట్లు ట్రేడింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో ఊరికి 40 కిలోమీటర్ లోపల ఎక్కడో కొనేసి నేను ఇప్పుడు కొనేసిన నాకు ఒక సంవత్సరంలో నాకు డబ్బులు అవ్వాలి, త్రిబుల్ అవ్వాలంటే కాదు కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. నాలెడ్జ్ ఎక్కడైనా నాలెడ్జే. మనం మన నాలెడ్జ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటామన్న దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. మీరు కరెక్ట్గా మీ నాలెడ్జ్ని కనుక మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఏంటంటే మల్టిపుల్గా వస్తుంది ప్రాఫిట్స్ అనేవి. మీరు ఒక్కసారి ప్రాఫిట్స్ తీసుకోవడం మొదలు పెడితే కంటిన్యూస్గా మీరు ప్రాఫిట్స్ తీసుకుంటూనే ఉంటారు. బట్ ఏంటంటే ఒక సక్సెస్ మంత్ర తెలిసి ఉండాలి ఇక్కడ. ఏంటి ఆ సక్సెస్ మంత్ర అనేది? నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే మీరు దీనిపైన వర్కౌట్ చేస్తే వస్తుంది. మీరు ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే తెలుస్తుందా అని అంటే అవసరం లేదు. మీరు జస్ట్ డిమాట్ అకౌంట్ ఒకటి తీసుకున్నారనుకోండి, డిమాట్ అకౌంట్ తీసుకుంటే మొబైల్ యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆ మొబైల్ యాప్లో కూడా మీరు కొన్ని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రిప్ట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు, వాచ్ చేయొచ్చు.
దాన్ని నోట్స్లో రాసుకోవచ్చు ఏ రోజు ఎంత ఉంది అని. ఒక 10 days 15 days ఒక 1 month కనుక మీరు దీన్ని పర్టికులర్ ఒక 4-5 స్క్రిప్ట్ల మీద కనుక వర్కౌట్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, స్టాక్ మార్కెట్ అంటే ఇలా ఉంటుంది, షేర్స్ అంటే ఇలా ఉంటుంది, ప్రాఫిట్స్ ఇంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్గా మారుతి తీసుకోండి. మారుతి షేర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మారుతి షేర్ వాల్యూ ఎంత ఉంది, ఒక 7,000 ఉందనుకోండి. ఒక 10 days తర్వాత ఎంత అయింది, పెరిగిందా తగ్గిందా, మీరు ప్రతిరోజు రాస్తూ పోతే ఏమైపోతుందంటే మీకు క్లారిటీ వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సింది అదే కదా, ఎప్పుడు ఎక్కడ ఎంత ఉంది అనేది. మీరు ఒక 20 days కనుక ఒక 1 month కనుక కంటిన్యూస్ ఈ సైకిల్ని కనుక మీరు ఫాలో అవుతే డెఫినెట్గా మీకు ఎక్కడ స్క్రిప్ట్ ఏంటి, ఆ మారుతి ఏంటి, ఎంత ఆడుతుంది, ఒక నెలలో అప్ ఎంత అవుతుంది, డౌన్ ఎంత అవుతుంది, మామూలుగా ఈ నెలలో ఎంత ఓపెన్ అయింది, ఎంత క్లోజ్ అయింది అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవి తెలుసుకోవడం కోసము పెద్దగా మనకు నాలెడ్జ్ ఉండాలి, లేదంటే మనం చాలా చదువుకొని ఉండాలి, చాలా నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పర్ట్స్ సజెషన్స్ తీసుకోవాలేమో, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాలేమో, అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు. మీకు పెట్టుబడి పెట్టాలి, మీరు డబ్బు సంపాదించాలి అడిషనల్గా అనుకుంటే కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు బయట ఇంట్రెస్ట్కు డబ్బులు ఇవ్వాలన్నా కూడా మీరు ఇచ్చే కంటే ముందు వాళ్ళు ఎవరు, ఏం చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళకి ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాయా, చాలా ఎంక్వైరీలు చేసుకుంటారు కదా. సేమ్ ఇది కూడా అలాంటిది. సో సంథింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ మనం ఎంత కరెక్ట్గా అనుకున్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరిగినప్పుడు దానికి ఎవరేం చేయలేరు. సో స్టాక్ మార్కెట్లో టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మనకు ప్రాఫిట్ వస్తుందా రాదా? డెఫినెట్గా ప్రాఫిట్సే వస్తాయి. బట్ ఏంటంటే కొన్ని నేర్చుకోవాలి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన కొన్ని సింపుల్ విషయాలు నేర్చుకుంటే డెఫినెట్గా ప్రాఫిట్సే వస్తాయి. సో మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ముందు కొంచెం నేర్చుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాని మీద వర్కౌట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ప్రాఫిట్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలనుకుంటే, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చేయాలి అనుకుంటే, వాళ్ళకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా ఉంటే షేర్ చేయండి ఈ వీడియో. తద్వారా మీరు నాకు హెల్ప్ చేసినట్లు అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.